కాకరకాయలు అయితే ఇలా వేయించుకోవాలి. కొంచెం ముక్కలు పోసి ఉప్పు వేసి పిసికి కడిగి ఇలానైతే వేయించుకోవాలి. ఇలా వేగాక తీసేసుకోవాలి. అన్నీ ఇలాగే వేయించుకోవాలి. ఇలా వేయించుకొని ఇప్పుడు కర్రీ చేయాలి. కర్రీ ప్రాసెస్ చూపెడతాను. తినని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు కాకరకాయ ఫ్రై అయితే. అదే వేడాయిలో కొంచెం తీసేసి కొంచెం ఉంచి మనకు కర్రీకి సరిపడినంత ఉంచి దాంట్లోనే పోపు దినుసులు, అలాగే ఎల్లిపాయలు అవి వేగిన తర్వాత అల్లం ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు ఇవి ఫ్రై కానివ్వాలి మంచిగా. ఎందుకంటే కాకరకాయ ముక్కలు ఫ్రై అయినాయి కదా, ఇవి ఫ్రై కావాలి. ఎల్లిపాయ పోపుకి వేసుకొని కొంచెం దూరగా వేగితే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఎక్కువ వస్తాయి కదా కాకరకాయలు, టేస్ట్ అయితే బాగుంటుంది. కాకరకాయ ఫ్రై తినని పిల్లలు కూడా ఇష్టంగా మరి ఇంకో కాస్త వేయమని తింటారు. కాస్త ఉప్పు కూడా వేస్తాను ఉల్లిగడ్డలు గోలడానికి కదా. ఇవి వేగిన తర్వాత ఇవి కూడా ఎర్రగానే వేగనివ్వాలి. ఎందుకంటే కాకరకాయలు ఫ్రై అయినాయి కాబట్టి ఫ్రై చేయకుండా మనం పచ్చి వేసుకుంటే ఇవి ఇట్లా గోలిన తర్వాతనే వేసుకోవాలి. కాకరకాయలు ఫ్రై అయినాయి కాబట్టి ఇవి ఎర్రగానే వేగనివ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత అల్లం పేస్టు, అట్లాగే పసుపు ఇవైతే వేగనివ్వాలి. ఇట్లా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం నూనెలో వేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు ఉన్నాయి కదా, ఇవి కూడా వేసి కలిపేసేయాలి. కలిపిన తర్వాతనే టమాటా వేసి ఇట్లా ఆయిల్లో వేయించిన తర్వాత కాకరకాయలు కూడా మళ్ళీ ఒకసారి ఉప్పు, కారం, అల్లం, పసుపు పట్టాలి కదా, అవి అట్లా వేయించిన తర్వాత టమాటా వేయాలి. టమాటా వేసి ముక్కలు అన్నీ పైన వేసేసి ఇప్పుడు కారం వేయాలి. కారం ఇందాక వేయాలి. పచ్చిమిరపకాయలు వేసిన ఒకటి వేసిన పెద్దది కారం, 2 స్పూన్ల కారం అయితే వేసిన. మూత పెట్టి 10 నిమిషాలు అయితే ఉడకనివ్వాలి. టమాటా మొత్తం ఉడికిపోవాలి కాబట్టి ఉప్పు కొంచెం వేసినాం కదా, ఉప్పు కూడా వేసి కర్రీకి దగ్గర టమాటా ఉడికిందో చూద్దాము. కాస్త ఉడకాలి టమాటా. కాకరకాయ కర్రీ అయితే రెడీ. ఇట్లా చేసుకోవాలి ఫ్రై. మొత్తం టమాటా సూప్ కూడా లేకుండా వాటర్ వేసి ఇట్లా ఫ్రై చేసుకుంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. కాకరకాయ ఫ్రై అయితే రెడీ. టమాటా వేసిన ఫ్రై లాగానే చేసుకోవాలన్నట్టు మనం దీన్ని చూసినాం. ఇట్లా బాగుంది. ఇట్లా పీసులు తీసుకొని తిన్నా కూడా సూపర్ టేస్ట్, సేదు అనేది ఉండదు. పిల్లలకు అయితే ఇట్లా వేసి పెడితే ఇష్టంగా తింటారు. సూపర్ ఉంది కర్రీ.